వెస్టేజ్ లో సక్సెస్ఫుల్ స్టెప్స్ ఏంటి? ఓకే ఓకే సో జనరల్ గా మనం మిస్టేక్స్, ఇది ఒక ప్రాసెస్ అండి. ప్లాన్ తర్వాత మిస్టేక్స్ తర్వాత సక్సెస్. రేపు నేను అబ్జెక్షన్ హ్యాండిల్ గురించి చెప్తాను. సో ఈ రోజు మెయిన్ ఇంపార్టెంట్ సెషన్ ఏంటి అంటే, సిస్టమ్ ని ఫాలో అవ్వకపోతే మనం దెబ్బతింటాం గ్యారంటీ. దాని గురించి మనం డెప్త్ గా మనం డిస్కస్ చేసుకునే ముందు, ఎందుకంటే ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుందండి. ఏ పనికైనా ఒక పని ఇలా చేయాలి అన్నప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సిస్టమ్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది. దాన్ని మనం ఫాలో అవ్వకుండా నేను ఇలా వెళ్తాను లేదా అలా వెళ్తాను అంటే మనం ఫెయిల్ అయినట్టు. ఓకే సో ఇది మనం తెలుసుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. దాని గురించి మనం ఎస్పెషల్లీ వెస్టేజ్ లో సిస్టమ్ ని ఫాలో అవుతేనే సక్సెస్ అవుతారు. సిస్టమ్ ని ఫాలో కాని వాళ్ళు సక్సెస్ అయినటువంటి, ఒకవేళ టెంపరీగా సక్సెస్ అయ్యారేమో కానీ లాంగ్ రన్నింగ్ లో వాళ్ళు డిసపియర్ అయిపోయారు, కనుమరుగు అయిపోయారు. ఓకే సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్ గా మనం వెస్టేజ్ ని ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్ ఇన్ వెస్టేజ్. ఓకే సో వెస్టేజ్ ని స్టార్ట్ చేయాలి అంటే ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎవరితో స్టార్ట్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి గ్యారంటీగా వస్తాయి. ఓకే సో దానికి మనం ఏం చెప్తున్నాము అంటే, వేర్ టు స్టార్ట్, విత్ హూమ్ టు స్టార్ట్ అండ్ వెన్ టు స్టార్ట్. దీనికి మనం ఏం చెప్తున్నాం, మీ ఇష్టం, ఎనీవేర్, ఎనీ టైమ్, విత్ ఎనీ వన్. ఎలాంటి కింద మనం ఏం చెప్తున్నాం, హూ యూ థింక్ హ్యాస్ ద పొటెన్షియల్ టు యూజ్ ద ప్రొడక్ట్స్ ఆర్ బీ పార్ట్ ఆఫ్ ది ఆపర్చునిటీ. ఎవరికైతే ఆ యొక్క పొటెన్షియాలిటీ ఉంటుందో, ప్రొడక్ట్స్ వాడే పొటెన్షియాలిటీ ఉంటుందో, లేదా ఈ యొక్క ఆపర్చునిటీలో భాగమయ్యే వ్యక్తి ఎవరైతే ఉంటాడో, అలాంటి వాళ్ళతో మీరు ఎక్కడైనా మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ వీ షుడ్ బిగిన్ ఆఫ్టర్ మాస్టరింగ్ ద ఈజీ స్టెప్స్ ఆన్ హౌ టు స్టార్ట్ ఇన్ వెస్టేజ్. ఓకే సో మనం ఎప్పుడు మొదలెట్టాలి అంటే, మనం ఫస్ట్ మాస్టర్ అవ్వాలి ఈ యొక్క ఈజీ స్టెప్స్. చాలా ఈజీ స్టెప్స్ అండి. దీన్ని మనం ఫాలో అనుకుంటా లాస్ట్ మీకు అర్థమైపోతుంది, ఇంత సింపుల్ స్టెప్స్ మనం ఫాలో అవ్వట్లేదా. సో మనం ఫాలో అయ్యామంటే సక్సెస్ అయిపోయినట్టే. ఓకే సో ఇక్కడ ఏం చెప్తున్నాను, నేను మీకు ఇందాక అదే చెప్పాను, యూ కెన్ అచీవ్ ద గోల్స్ వితౌట్ ఫాలోయింగ్ ద సిస్టమ్. సో మీరు సిస్టమ్ ఫాలో అవ్వకుండా కూడా మీరు మీ యొక్క గోల్స్ అచీవ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ కింద ఏం చెప్తున్నాం అండి, యూ మైట్ బి ఏబుల్ టు అచీవ్ లిటిల్ సక్సెస్ విత్ యువర్ ఎబిలిటీస్, బట్ ఆల్ యువర్ డౌన్ లైన్స్ మైట్ నాట్ హ్యావ్ ద సేమ్ అబిలిటీస్. ఇప్పుడు నేను నాకు అవగాహన ఉందండి, నాకు ఐడియా ఉంది ఎలా చేయాలో బిజినెస్, సో నాకు సిస్టమ్ తో పని లేదు, నేను సక్సెస్ అయిపోయాను. అలా నాలాంటి అబిలిటీస్ కింద వాళ్ళు కూడా ఉండాలి కదా, ఉండాలని గ్యారంటీ లేదు. బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ మైండ్ సెట్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. నేను ఆలోచించినట్టు వాళ్ళు ఆలోచించకపోవచ్చు, మీరు ఆలోచించకపోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి. కాబట్టి అందరూ సక్సెస్ అవుతారని లేదు. ఓకే అండ్ ఫర్ ఎవ్రీ వన్ టు సక్సీడ్, ఎవ్రీ వన్ మస్ట్ ఫాలో ద సిస్టమ్. ప్రతి ఒక్కరు, అందుకని దీనికి ఏం చెప్తున్నాం, అందుకే ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు సిస్టమ్ ని ఫాలో కావాలి. సిస్టమ్ అంటున్నాం కదా, ఏంటి సిస్టమ్ అని మీరు డౌట్ రావచ్చు. దాని గురించి మనం ఫర్దర్ గా ఇక్కడ వెళ్తున్నాం మనం. సో సిస్టమ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ బై ఎక్స్పర్ట్స్ హూ అండర్స్టాండ్ ద మిస్టేక్స్ బిగినర్స్ మేక్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఈ సిస్టమ్ ని ఎలా తయారు చేశారంటే, ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి ఎవరు రీసెర్చ్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా డైరెక్ట్ సెల్లింగ్ లో. మన దగ్గర వెస్టేజ్ లో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో హూ అండర్స్టాండ్ ద మిస్టేక్స్, ఎవరైతే బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్ సెల్లింగ్ లో, వాటిని రీసెర్చ్ చేసి కొన్ని ఇయర్స్ రీసెర్చ్ చేసి వాళ్ళు సిస్టమ్ ని డెవలప్ చేశారు. అండ్ వెస్టేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్ష్యూర్స్ దట్ ద మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ ఆర్ నాట్ డూప్లికేటెడ్ బై యూ. ఇప్పుడు నేను ఉన్నానండి, నా కింద మీరు అందరూ ఒక టీము, నేను మిస్టేక్స్ చేస్తే మీరు ఫాలో అయిపోతే, అందుకే ఇక్కడ ఫాలో అవ్వాల్సింది ఏంటి, మంచిని ఫాలో అవ్వాలి, చెడుని కాదు. అందుకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం ఎన్ష్యూర్ చేస్తుందంటే, ఏదైతే అప్లైన్ ఉన్నాడో అప్లైన్ చేసిన మిస్టేక్స్ ని డౌన్ లైన్స్ చేయకూడదు. అందుకే ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం ఒక వేలో ప్లాన్ అని చెప్పి, మిస్టేక్స్ అని చెప్పి, సక్సెస్ఫుల్ స్టెప్స్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే సో ఇది వెస్టేజ్ లో ఉన్న గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ డూప్లికేటెడ్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ యూ అండ్ యువర్ డౌన్ లైన్స్ డోంట్ కమిట్ ద సేమ్ మిస్టేక్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఇది చాలా ఇందాక మీకు అదే చెప్పాను. సో ఈ యొక్క డూప్లికేటెడ్ లో ఏం ఎన్ష్యూర్ చేస్తారంటే, నేను కానీ నా టీం కింద ఉన్నటువంటి టీం కానీ ఎటువంటి కమిట్ అవ్వకూడదు మిస్టేక్స్ కి, ఎందుకు ప్రతిసారి రిపీటెడ్ గా చేయకుండా అని చెప్పి ఎన్ష్యూర్ చేస్తుంది వెస్టేజ్ సిస్టమ్. ఓకే సో దీనికి మనం ఏం చెప్తున్నాం అంటే, ఒక ఎగ్జాంపుల్ గా, బిఫోర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఎనీ బిజినెస్ అండి, మీరు ఏ బిజినెస్ అన్నా తీసుకోండి, లేదా ఏదైనా గేమ్ తీసుకోండి, లేదంటే ఇంకొకటి ఏదైనా తీసుకోండి,
ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఓకే, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ ఏంటి? అండర్స్టాండ్ అవి కంపల్సరీగా వన్ మస్ట్ అండర్స్టాండ్ ద అండ్ అడాప్ట్ ద ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ ఆఫ్ ది బిజినెస్ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్. ఇప్పుడు నేను ఒక జూమ్ సెషన్ చేస్తున్నానండి. జూమ్ సెషన్ చేస్తున్నప్పుడు జూమ్ వాడు ఒక రూల్స్ క్రియేట్ చేస్తాడు డెఫినెట్ గా. ఆ రూల్స్ నేను బ్లైండ్ గా ఫాలో అవుతేనే నేను వాడిని ఆన్ చేయగలుగుతాను, నేను మీతో ఇంటరాక్ట్ అవ్వగలుగుతాను. లేదు నేను వినను, నేను చెప్పినట్టు చేస్తానంటే వాడు అసలు యాక్సెప్ట్ కూడా చేయడు. సో దే డిఫైన్ సమ్ రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్. ఆ రూల్స్ మనం బైండ్ అయ్యి ఫాలో అవ్వాలి. అప్పుడే నేను ప్రాపర్ గా మీతో ఇంటరాక్ట్ అవ్వగలుగుతా, నా వీడియో ఆన్ చేయగలుగుతా, లేదా రికార్డ్ చేయగలుగుతాను, మిమ్మల్ని మీరు అందరితో నేను పీపీటీ షేర్ చేయగలుగుతా, మాట్లాడగలుగుతా. సో ఇక్కడ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి ఈ యొక్క సిస్టమ్ కి. సో ప్రతి సిస్టమ్ కి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఆ ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాటిని మనం సక్సెస్ కావాలంటే కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నామండి? సక్సెస్ ఇన్ వెస్టేజ్ కమ్స్ ఫ్రమ్ డూప్లికేషన్ అండ్ మల్టిప్లికేషన్. సో డూప్లికేషన్ ఆఫ్ ద రైట్ యాక్షన్. ఏం చేయాలి మనం? డూప్లికేషన్. వెస్టేజ్ లో సక్సెస్ కావాలి అంటే, సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి? డూప్లికేట్ చేయాలి అండ్ అట్ ది సేమ్ టైం మల్టిప్లై చేయాలి. నేను చేశాను, నా కింద వాళ్ళు 6 మంది డూప్లికేట్ చేస్తారు, వాళ్ళ కింద ఒక 15-20 మంది ఉంటారు, మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇలాగ డూప్లికేట్ చేస్తున్నాం మనం. దేని డూప్లికేట్ చేయాలి? ద రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ యాక్షన్. సో when you duplicate the right attitude and duplicate the action of upline or parallel lines, multiplication will happen automatically. ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. మీరు ఎప్పుడైతే రైట్ యాటిట్యూడ్ ని, రైట్ గా డూప్లికేషన్ ఆఫ్ యాక్షన్ ని, డూప్లికేట్ ది యాక్షన్ ని కరెక్ట్ గా ఎప్పుడైతే మీరు చేస్తారో, నేను ఇప్పుడు అప్లైన్ మన అప్లైన్ ఎవరైనా చేశారు, దాన్ని నేను డూప్లికేట్ చేశాను, దాన్ని మీరు డూప్లికేట్ చేశారు అనుకోండి, ఈజీ, సింపుల్, ఆటోమేటిక్ గా నెట్వర్క్ డెవలప్ అయిపోతుంది. అది కాకుండా వేరేది చేస్తే నెట్వర్క్ డెవలప్ అవ్వదు, లాస్ అయిపోతుంది. ఓకే, సో క్లియర్ కదా? సో దెన్ మనం ఫస్ట్ స్టెప్ కి వచ్చాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? వెస్టేజ్ లో మనం సక్సెస్ కావాలి అంటే హౌ టు స్టార్ట్, ఎలా స్టార్ట్ చేయాలి మన బిజినెస్, ఏ విధంగా చేయాలి అంటే, ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం అండి? స్టెప్ 1, కన్జ్యూమ్ ద ప్రోడక్ట్. కన్జంప్షన్ విల్ ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ వాడుతున్న వాళ్ళే, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చెప్పలేనటువంటి కాన్ఫిడెంట్ విషయాలు కూడా చాలా కాన్ఫిడెంట్ గా మీరు మాట్లాడగలుగుతారు. బికాస్ యు ఆర్ యూజింగ్ ద ప్రోడక్ట్, యు ఆర్ కన్జ్యూమింగ్ ద ప్రోడక్ట్. ఆటోమేటిక్ గా మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగేస్తాయి. పెరిగిపోయి ఎవరైనా అడిగినా కూడా ఏంటి ఇది అంటే, ఈ ఐటమ్ దీనికి వాడతారు, ఈ స్పర్లైనా దీనికి వాడతారు, ఆయిల్ ఇలా ఉంటది, ఇంత నాలెడ్జ్ మీకు ఎప్పుడు వస్తుంది? వెన్ యూ కన్జ్యూమ్ ద ప్రోడక్ట్. ఓకే, సో 100% మనం ఇక్కడ కన్జ్యూమ్ చేయాలి సక్సెస్ కావాలంటే. కన్జ్యూమ్ అంటే ఒక ప్రోడక్ట్ వాడడం కాదు, ఆల్మోస్ట్ వెస్టేజ్ లో ఉన్న ప్రతి, నేను ఏం చేస్తున్నానండి, మా ఇంటికి వెస్టేజ్ లో దొరికే ప్రతి ప్రోడక్ట్ నేను కొంటున్నా. రైట్ ఫ్రమ్ వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఇంట్లో ఉన్న సామాన్లు కానీ ప్రతిదీ కొన్నా నేను. బికాస్ ఐఎమ్ డూయింగ్ బిజినెస్, నేను బిజినెస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ బిజినెస్ నాది అనుకున్నప్పుడు నేను మరి నా బిజినెస్ ఎలా చేస్తాను, ఈ బిజినెస్ కూడా అలాగే చేయాలి కదా. సో అందుకే నేను ప్రతి ప్రోడక్ట్ నేను వాడుతున్నా. లేటెస్ట్ గా ఇవాళ గ్లాస్ క్లీనింగ్ తోటి దొరికింది, ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టాం మేము. సో వాడుతున్నాం మనం. బికాస్ దిస్ ఇస్ మై బిజినెస్ కదా, ఐఎమ్ అన్ ఎంటర్ప్రీనర్ హియర్. నేను డెవలప్ అవుతున్నాను, డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు ప్రతి ప్రోడక్ట్ ని కన్జ్యూమ్ చేయాలి. ఆ విధమైనటువంటి మైండ్ సెట్ తో మనం ఉండాలి. అంతేగాని ఏదో ఒక ప్రోడక్ట్ కొంటాను, మిగతా బయట కొంటానంటే కొనం. వెస్టేజ్ లో దొరికే ప్రతి ప్రోడక్ట్ నేను కొంటున్నా, ఏదైనా వెస్టేజ్ లో లేనివే నేను బయట కొంటున్నా. ఈ సిస్టమ్ ని మనం అలవాటు చేసుకోవాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం, వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వీ అవర్ సెల్స్ విల్ బి ద బెస్ట్ ఎగ్జాంపుల్. నేను మీకు అదే చెప్తున్నా, వీ అవర్ సెల్స్ విల్ బి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ వీ విల్ బి ఏబుల్ టు షేర్ అండ్ అడ్వర్టైజ్ విత్ గ్రేటర్ కాన్ఫిడెన్స్. నేను ఎంత కాన్ఫిడెంట్ గా మీకు చెప్తున్నా, నేను ప్రతి ప్రోడక్ట్ నేను వాడుతున్నాను. నేను వాటర్ ప్యూరిఫైర్ వాడుతున్నా, ఎయిర్ ప్యూరిఫైర్ వాడుతున్నా, ఇవాళ లేటెస్ట్ వచ్చిన ప్రతి ప్రోడక్ట్ ని నేను మా ఇంట్లో తీసుకొచ్చి పెడుతున్నా, దాన్ని వాడుతున్నాను. బికాస్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. నేను షేర్ చేయగలుగుతాను, అడ్వర్టైజ్ చేయగలుగుతాను. సో అంత కాన్ఫిడెంట్ గా నేను మాట్లాడతాను. ఎప్పుడు జరుగుతుంది ఇది? వెన్ యూ యూజ్ ద ప్రోడక్ట్, కన్జ్యూమ్ ద ప్రోడక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. అంతేగాని నేను ఏది వాడకుండా నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్, there are many who might, అదే చెప్తున్నా, there are many who might have the mentality of selling the product, not using them beforehand. చాలా మందికి ఉంటది ఈ మెంటాలిటీ. నేను జాయిన్ అయిపోయాను, బట్ నేను కొనక్కర్లేదు, నేను వాడకుండానే మిగతా వాళ్ళకి ఇచ్చేసి చేసేస్తాను, నేను సక్సెస్ కాలేరు. అట్లాంటి వాళ్ళు ఎక్కువ రోజు సిస్టమ్ లో ఉండలేరు. దీస్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ గ్యారంటీడ్ ఫెయిల్యూర్ ఇన్ ద వెస్టేజ్ సిస్టమ్, విల్ నాట్ హ్యావ్ లాంగ్ టర్మ్ సక్సెస్. నేను మీకు అదే ఇందాక చెప్పాను, ఎక్కువ రోజులు లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయలేరు బిజినెస్ లో. సో ప్రోడక్ట్ వాడితేనే, బికాస్ కన్జంప్షన్ కదా మంది బిజినెస్.
వీఆర్ కన్జంప్షన్ బేస్డ్ బిజినెస్ నే మనం చెప్తున్నాం కాబట్టి మనము 100% కన్జంప్షన్ చేయాలి. ప్రతి ప్రోడక్ట్ ని మనం వాడాలి. వాడితేనే మనం సక్సెస్ అవుతాము. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2. వాడాము. వాడిన తర్వాత ఏం చేయాలండి? మనం ప్రోడక్ట్ ని షేర్ చేయాలి, ఫీడ్బ్యాక్ ని షేర్ చేయాలి, రికమెండ్ చేయాలి. సో ద మోర్ యూ టాక్ అబౌట్ యువర్ ప్రొడక్ట్స్, ద మోర్ కస్టమర్స్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్. సో మన బిజినెస్ అది. మనం చేయాల్సింది ఏంటి? మనము ప్రోడక్ట్ వాడాము, కనపడిన వాళ్ళందరికీ ప్రోడక్ట్ ఫీడ్బ్యాక్ షేర్ చేసేది. నేను ఇది వాడాను, నేను రెస్పో కేర్ వాడాను, రెస్పో కేర్ వల్ల నాకు ఈ థ్రోట్ సంబంధించిన క్లియరెన్స్ వచ్చింది, స్పైరులినా వాడాను, ఇమ్యూనిటీ డెవలప్ అయింది. ఓకే, ఆయిల్ వాడుతున్నాము, లేదంటే మంచి సోప్స్ వాడుతున్నాము, అంటే డియోడ్రెంట్స్ ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ అండి, మాస్కులు వాడుతున్నాం మనం ఇవాళ రేపు, శానిటైజర్, హ్యాండ్ క్లెన్సింగ్ జెల్ వాడుతున్నాం. ఇన్ని మనం ఎంత ప్రోడక్ట్స్ గురించి మనం అంత మాట్లాడతామో మనకంత కస్టమర్స్ వస్తారు మన దగ్గర. సో మనం ఎంత బాగా చెప్పగలుగుతామో అంత బాగా మనకు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో షేరింగ్ ద ఫీడ్బ్యాక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అడ్వర్టైజ్ బై షేరింగ్ విత్ ఆల్. అందరితో అడ్వర్టైజ్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్తున్నామండి? ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ఇవాళ రేపు సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ బీ కేర్ఫుల్ అండి, బికాజ్ యు ఆర్ నాట్ ఏ డాక్టర్. మనం డాక్టర్ కాదు ఇక్కడ. డోంట్ ట్రై టు ట్రీట్ ఎనీ వన్, ఎస్పెషల్లీ టెర్మినల్ ఇల్ పీపుల్. సో మనం ఎలాంటి వాళ్ళకి చెప్పకూడదు? బెడ్ రీడన్ అయి ఉండి కొద్ది రోజులు పోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మా ప్రొడక్ట్స్ వారు మీరు లేచి తిరిగేస్తారు, మీకు భయంకరమైనటువంటి భవిష్యత్తు ఉంది, మళ్ళీ మీరు బాగా వెనక్కి వచ్చేసి ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. బికాజ్ మన దగ్గర ఉన్నవి, మనం చెప్తున్నవి మనం మెడిసిన్ కాదు. దేర్ ఆర్ ఫుడ్ సప్లిమెంట్స్. ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటి? పోషకాలు. అంటే మార్కెట్ లో ఇవాళ దొరుకుతున్నటువంటి ప్రొడక్ట్స్ లో ఇటువంటి బెనిఫిట్స్ లేవు, చాలా మటుకు కల్తీ అయిపోయాయి. కాబట్టి మనము వెస్టేజ్ హెల్త్ సప్లిమెంట్స్ ని మన రికమెండ్ చేస్తుంది. సో మీరు ఒక స్పైరులినా వాడితే 12 నుంచి 16 రకాల పోషకాలు మీకు బాడీలో డెవలప్ అవుతాయి. సీబక్తాన్ వాడితే మీకు హిమాలయాలు ఎక్కడో తయారు చేసినటువంటి దాని గురించి అంత పవర్ఫుల్ అయినటువంటి ఇమ్యూనిటీ మీకు దొరుకుతుంది. రెస్పో కేర్ ఇది. ఇలాగా మనం హెల్త్ సప్లిమెంట్స్ అంటున్నాం, ఫుడ్ సప్లిమెంట్స్ అంటున్నాం. బట్ దిస్ ఇస్ నాట్ మెడిసిన్ అండి, మెడిసిన్ కాదు ఇది. అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ఫుడ్ సప్లిమెంట్స్. దే ఫుల్ఫిల్ ది డైటరీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బాడీ, హెల్పింగ్ ద బాడీ టు రికవర్. ఈ డైటరీ సిస్టమ్ ని డెవలప్ చేస్తాయి, రికవరీ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మన ప్రొడక్ట్స్ ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి? హెల్తీ పీపుల్ కి ఇవ్వండి. సిక్ అయిన వాళ్ళకి ఇవ్వాలని ఎక్కడ చెప్పారు? ఎక్కడ లేదు కదా. హెల్తీ పీపుల్ కి ఇస్తే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, ఇంకా హెల్తీగా తయారవుతారు. వాళ్ళు 60 సంవత్సరాలు ఉండే వాళ్ళు 70 సంవత్సరాలు బతుకుతారు. అలా ఇంప్రూవ్ అవుతుంది, బెటర్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళకి మీరు రికమెండ్ చేయండి. ది ప్రోడక్ట్స్ ఆర్ నాట్ మెడిసిన్స్. మీకు ఇందాక చెప్పాను, ఆర్ నాట్ మీన్ ఫర్ సిక్ ఓన్లీ. జబ్బుతో పడి ఉన్న వాళ్ళకి, సిక్ తో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని మనం ఎక్కడ చెప్పట్లేదు. హెల్దీగా ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3 అండి. వైల్ ప్రాస్పెక్టింగ్ డోంట్ ప్రీ జడ్జ్ అండి. ఓకే, మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారు, ప్లాన్ చెప్పారు, చెప్పడానికి వెళ్తున్నారు, మీరు ప్రిపేర్ అయిపోకండి మెంటల్ గా. ఆడు చెయ్యడు, వీడు చేస్తాడు, వీడి దగ్గర సర్కిల్ లేదు, వీడు ఎందుకు పనికిరాడు, ఇలాంటివన్నీ మనం ప్రీ జడ్జ్ చేయకూడదు. రిమెంబర్ ఎవ్రీ డర్ట్ నోస్ ఎ స్టడ్. అంటే నా దగ్గరికి మీరు వచ్చారు, నేను మీకు బిజినెస్ చేయకపోవచ్చు, బట్ నా దగ్గర ఏదో ఒకటి ఉంటుంది కదా. సో వాళ్ళు ఏమవుతారు? సపోజ్ నేను ఒక లాయల్ కస్టమర్ అవ్వచ్చు, మీకు బిజినెస్ చేయకపోతే. మీ ప్రొడక్ట్స్ అన్ని నచ్చి నాకు ప్రొడక్ట్స్ ప్రతి నెల నేను 100 PO 200 PO నేను కొనుక్కోవచ్చు. దానివల్ల మీకు ఒక లాయల్ కస్టమర్ గా ఉండొచ్చు కదా. లేదా నాకు తెలిసిన రెఫరెన్స్ మీకు రికమెండ్ చేయొచ్చు నేను. సో ఇది మనం ఆలోచించాలి. అండ్ రిమెంబర్ అండి, అండ్ అట్ ద సేమ్ టైం అప్రోచ్ ఎలా ఉండాలి? ఇఫ్ దే డోంట్ జాయిన్ ద ఆపర్చునిటీ, దెన్ దే కెన్ బి ఎ లాయల్ కస్టమర్స్. వాళ్ళు జాయిన్ అవ్వకపోవచ్చు, బట్ ఒక లాయల్ కస్టమర్ గా ఉండొచ్చు కదా వాళ్ళు. అండ్ డోంట్ గెట్ స్టక్ టు ఏ సింగిల్ ఇండివిజువల్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అక్కడే ఆగిపోతారు. ఇది చాలా వాస్ట్ బిజినెస్ కదా. మనకు 6 మంది చాకు లాంటి వాళ్ళు, మనలాంటి డ్రీమ్ ఉన్న వాళ్ళు, మనలాంటి గోల్స్ ఉన్న వాళ్ళు దొరికేదాకా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సో ఇఫ్ హీ కమ్స్, గుడ్, అతను వస్తే పర్లేదు, చాలా మంచిది. ఇఫ్ హీ డజంట్, ఇంకా గుడ్, నో ప్రాబ్లం, ఇంకో వాళ్ళకి వెళ్తాం మనం. అలాంటి మైండ్ సెట్ మనకు ఉండాలి. అండ్ డోంట్ స్టాప్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, గో టు నెక్స్ట్,
గో టు నెక్స్ట్, గో టు నెక్స్ట్ అండ్ గో టు నెక్స్ట్. సో అక్కడే ఆగిపోయి అక్కడేతోనే అయిపోద్ది బిజినెస్. అలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, సో వెళ్ళిపోతుంది నెక్స్ట్ 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 ట్రై చేస్తూనే ఉండండి, ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సో దీన్ని ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అంటారు. జనరల్ గా ప్రాస్పెక్టింగ్ లిస్ట్ లో మనం ఫ్రెండ్స్ అంటాం. ఫ్రెండ్స్ అంటే ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్రెండ్స్, ఆర్ ఫర్ రిలేటివ్స్, ఐ ఫర్ ఇన్స్టిట్యూషన్, ఈ ఫర్ ఎంప్లాయీస్, ఎన్ ఫర్ నైబర్స్, డి ఫర్ డాక్టర్స్ ఆర్ లాయర్స్ ప్రొఫెషనల్స్, అండ్ ఎస్ ఫర్ స్ట్రేంజర్స్. సో దీని ద్వారా మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఈ ఫ్రెండ్స్ అని రాసుకోండి, ఎఫ్ లో ఫ్రెండ్స్ అందరినీ రాసుకోండి, ఆర్ లో రిలేటివ్స్ అందరినీ రాసుకోండి, ఐ లో ఇన్స్టిట్యూషన్ అంటే మీరు చదివిన కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఇంకా వేరే హయ్యర్ స్టడీస్ ఏమైనా ఉంటే అక్కడ మీకు ఉన్నటువంటి సర్కిల్ ని తయారు చేసుకోండి. ఈ అంటే ఎంప్లాయీస్, మనందరం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కానీ పనిచేస్తున్నటువంటి కొలీగ్స్ తో ఉన్న వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసుకోండి. అండ్ నైబర్స్, మన చుట్టుపక్కల వాళ్ళ నెంబర్స్, డాక్టర్స్ ప్రొఫెషనల్స్, లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు తయారు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్ట్రేంజర్స్ అంటే కొత్త వాళ్ళు. సపోజ్ మీరు ఒక బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళారు, ఎవరెవరు మీకు తగిలినప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి మీరు తీసుకోండి వాళ్ళ దగ్గర. ఓకే, సో అలాంటి వాళ్ళు మీరు ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది, కొద్దిగా మ్యూట్ చేసుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మీరు ఆ విధంగా మీరు తయారు చేసుకోండి. ఇక్కడ ఎవరిని ప్రాస్పెక్ట్స్ ని వదలకూడదండి, మాక్సిమం ట్రై చేస్తూనే ఉండాలి. ఇక్కడ దీని ప్రకారం మీరు తయారు చేస్తే యూ మే గెట్ సమ్వేర్ అరౌండ్ 800 to 900 కాంటాక్ట్స్, 500-600 కాంటాక్ట్స్ మీకు దొరుకుతాయి డెఫినెట్ గా. ఓకే, మీరు ఈ ఫార్మాట్ లో తయారు చేసుకోండి. ఫార్మాట్ లో తయారు చేసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. దాన్ని మీరు ఏబిసి అని డివైడ్ చేసుకోండి. ఏ అంటే హాట్ లిస్ట్. హాట్ లిస్ట్ అంటే ఏంటి? బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు, మీకు రోజు పొద్దున్న లేస్తే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ ఒక లిస్ట్ తయారు చేయండి, ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. ఓకే, దెన్ బి వార్మ్ లిస్ట్ అంటే అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. సో వార్మ్ లిస్ట్ అందరినీ ఈ గ్రూప్ లో జాయిన్ చేయండి. అండ్ సి అంటే కోల్డ్ లిస్ట్, చాలా అవసరం ఉంటే కానీ మాట్లాడడం మనం, కోల్డ్ లిస్ట్. అలాంటి వాళ్ళని ఒక లిస్ట్ తయారు చేయండి. ఏ అంటే హాట్ లిస్ట్ అంటే బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు, మనకు బాగా ర్యాప్ ఉన్న వాళ్ళు తయారు చేసుకోండి. బి అంటే వార్మ్ లిస్ట్, మధ్యస్థంగా అంటే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, అలాంటి వాళ్ళు తయారు చేసుకోండి. అండ్ సి కోల్డ్ లిస్ట్ అంటే ఏదో అవసరం పడింది నేను ఫోన్ చేశాను, అలాంటి వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేయండి. దీని ద్వారా ఏం చేయాలి మీరు అంటే సిని బిలోకి మూవ్ చేయండి. అంటే కోల్డ్ లిస్ట్ ని వార్మ్ లిస్ట్ లోకి చేయండి, వార్మ్ లిస్ట్ ని హాట్ లిస్ట్ లోకి చేయండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు ఒక మంచి టీం, అంటే వాళ్ళ కాంటాక్ట్స్ అని మీరు తయారు చేసి, మీరు వాళ్ళతో ర్యాప్ తయారు చేసి డెఫినెట్ గా 500 కాంటాక్ట్స్ నుంచి మీకు అట్లీస్ట్ ఒక 10 to 15 మెంబర్స్ అన్న మీకు దొరుకుతారు. మనకు కావాల్సింది ఎంతమంది? 6 మంది. సో ఆ విధంగా మీరు ఫోకస్ చేయండి, దాని మీదే మీరు ట్రై చేయండి, డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇంకోటి ఏం చేయాలంటే పీపుల్ కెన్ బి డివైడెడ్ బేస్డ్ ఆన్ దేర్ నీడ్స్. ఓకే, వాళ్ళ యొక్క నీడ్స్ ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయాలి. ఎలాగా? కొంతమందికి ఫైనాన్షియల్ అబిలిటీ, డబ్బులతో సంబంధించినటువంటి అబిలిటీ ఉంటుంది. కొంతమందికి హెల్త్ నీడ్స్ ఉంటాయి, కొంతమంది హెల్త్ నీడ్స్ తో ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మన సప్లిమెంట్స్ సజెస్ట్ చేసి వాళ్ళ ద్వారా బిజినెస్ తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉంటే మన బిజినెస్ ప్లాన్ ద్వారా వాళ్ళకి చెప్పి మనం ఎలా ఇన్కమ్ చేయొచ్చు, కార్ అచీవ్ అవ్వచ్చు, హౌస్ అచీవ్ అవ్వచ్చు, లేదా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఇలాంటివి వాళ్ళని మనం చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ కాన్షియస్నెస్ చాలా మంది ఉంటారు. ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి హెల్త్ కాన్షియస్ మన దగ్గర చాలా ఉన్నాయండి. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఉంది, తర్వాత మన ప్రోడక్ట్స్ మనకు సంబంధించిన ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ ఎన్నో ఉన్నాయండి, హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మన దగ్గర. సో వీటిని మీరు ఐడెంటిఫై చేసుకుని కూడా మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, సో ది ప్రాస్పెక్టింగ్ లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ కి సంబంధించి లిస్ట్ తయారు చేసుకోండి, FRIENDS ఆ బైఫర్కేషన్ స్టార్ట్ చేయండి. దాని ప్రకారం మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీరు రోజు 5 మందికి అండి, రోజు 5 మందికి మీరు చేయాలి, చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు డెఫినెట్ గా. ఆ గోల్ మీరు పెట్టుకోండి. ఇర్రెస్పెక్టివ్ రోజు 5 మందితో మీరు మాట్లాడాలి. వాళ్ళు వింటారా, జాయిన్ అవుతారా, దట్ ఈస్ సెకండరీ. బట్ మీరు ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి. రోజు 5 మందికి మీరు కాల్ చేయాలి. ఒక లిస్ట్ డైరీ పెట్టండి, 5 మందికి ఇవాళ చేసాం, నెక్స్ట్ రేపు 5 మంది కొత్త వాళ్ళు వస్తారు. ప్రీవియస్ గా అయిన వాళ్ళ నుంచి స్టేటస్ ఏంటి, వాళ్ళు కాల్ బ్యాక్ చేయమన్నారా, కాల్ లిఫ్ట్ చేయలేదా, లేదంటే రిజెక్ట్ చేశారా, ఇంట్రెస్ట్ లేదన్నారా, ఇలాగ మీరు ఫీడ్బ్యాక్ రాసి పెట్టుకొని ఈ 5 మంది నెక్స్ట్ డే యాడ్ అవ్వగానే ఈ 5 మందితో పాటు ఈ ఫాలో అప్లు ఏమైనా ఉన్నాయా వాటిని కంటిన్యూ చేయాలి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తారో మీరు చాలా షార్ట్ స్పాన్ లో మీరు సక్సెస్ అవుతారు. ఓకే, అండ్ కింద మనం ఫార్మ్ టెక్నిక్ అంటున్నాం. ఫార్మ్ టెక్నిక్ అంటే ఏంటండి? ఫార్మ్ టెక్నిక్ అంటే ఫస్ట్ మీరు ఫోన్ చేసి మాట్లాడంగానే డైరెక్ట్ గా బిజినెస్ గురించి మాట్లాడకండి, డెఫినెట్ గా మీరు రిజెక్ట్ చేస్తారు. దానికి ఒక ఫార్మ్ టెక్నిక్ అంటే
ఫామ్ అంటే ఫస్ట్ మీరు ఫోన్ చేయగానే హలో ఎలా ఉన్నావు ఏంటి ఏం కదా, ఫస్ట్ యూ డిస్కస్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. ఆయన ఫ్యామిలీ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, వైఫ్ ఎలా ఉంది, ఎలా నడుస్తోంది, ఏం జరుగుతోంది, పాండమిక్ అందరూ సేఫ్ గా ఉన్నారా లేదా, ఇలాగా మీరు ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. దెన్ ఆక్యుపేషన్, అతని జాబ్ ఎలా ఉంది, బయట పరిస్థితులు బాగలేవు, మీకు శాలరీ ఫుల్ శాలరీ ఇస్తున్నారా, జాబ్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు అంత సేఫ్ గా ఉందా, సో మా సిచ్యువేషన్ అన్ని ప్రతి విషయాలు మనం మాట్లాడాలి. ఆక్యుపేషన్ కి సంబంధించినటువంటి అతని విషయాలన్నీ మాట్లాడాలి. దెన్ రిక్రియేషన్. రిక్రియేషన్ అంటే ఏంటి అంటే వారంలో వీకెండ్ లో ఎక్కడికైనా వెళ్తున్నాడా, ఏదైనా రిలాక్స్ అవుతున్నాడా, సో స్ట్రెస్ అంటే ఇలాంటి ప్రతి చోట ఇవాళ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉందండి. ఆ జాబ్ టెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దానికి రిక్రియేషన్ అనేది మ్యాండేటరీ. సో వారాంతంలో ఎక్కడికైనా వెళ్తున్నాడా, ఏదైనా స్పెండ్ చేయగలుగుతున్నాడా, బయటికి వెళ్తున్నాడా, దానివల్ల అతనికి కాస్త రిలాక్సేషన్ జరుగుతుందా, సో ఈ విధంగా అతని గురించి మాట్లాడాలి. దెన్ ఇవన్నీ ఇక్కడే దొరికిపోతాడు మీకు. ఎక్కడ ఏదైనా మీకు ఆక్యుపేషన్ లోనే దొరుకుతాడు, లేదా రిక్రియేషన్ లోనే దొరుకుతాడు. ఎందుకంటే ఆక్యుపేషన్ లో చాలా మంది దొరికిపోతారు. ఎవ్వరు ఇవాళ రేపు నాకు తెలిసండి, నేను నాకున్నటువంటి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ లో నేను చాలా మందిని గమనించింది ఏంటంటే ఎవ్రీబడి దే ఆర్ జస్ట్ ఏమంటారు లీవ్ చేయడానికి అంటే బతకడానికి జాబ్ చేస్తున్నాం. నోబడి ఈస్ వర్కింగ్ రిలేటెడ్ టు దేర్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ గా ఎవరు వర్క్ చేయట్లేదు. చాలా మీరు కావాలంటే చాలా తక్కువ ఉంటారు అలాంటి వాళ్ళు. ఏదో ఇంకా సిచ్యువేషన్ డిమాండ్ చేయడం, లేదంటే ఇంకోలాగా ఈ జాబ్ మ్యాచ్ అవ్వకపోయినా జాబ్ అయితే చేయాలి, ఏదో ఒక జాబ్ చేయాలి, దానికి మనం అడ్జస్ట్ అయిపోవాలి. అంతగా తప్ప సపోజ్ నేను ఎంబీఏ చదివాను, ఎంబీఏకి సంబంధించి ఎంబీఏ నాలెడ్జ్ ప్రకారం నేను జాబ్ చేస్తున్నానా, నో వే. అలాంటివి చాలా లేవు. అందుకే ఇక్కడ ఆక్యుపేషన్ లోనే మీకు దొరికిపోతారు గ్యారెంటీ. సో అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడండి. అలాంటి సందర్భం వచ్చినప్పుడు దెన్ యూ స్టార్ట్ విత్ మనీ మెసేజ్. సో మన దగ్గర ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్ కానీ, మన దగ్గర ఉన్న బెనిఫిట్స్ కానీ అక్కడ స్టార్ట్ చేయండి. వాళ్ళ మాట్లాడండి, డిస్కస్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు అక్కడ నుంచి ప్రాస్పెక్ట్స్ తగులుతారు. సో ఈ టెక్నిక్ మీరు ఫాలో అయిపోతే మీరు గ్యారెంటీ సక్సెస్ అవుతుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. లిస్ట్ తయారు చేయడం, హాట్ లిస్ట్, వామ్ లిస్ట్, కోల్డ్ లిస్ట్ చేసుకోవడం. ఇది మళ్ళీ నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఇక్కడే మన బిజినెస్ ఆధారపడి ఉంది. ఇవన్నీ నీడ్స్, ఫైనాన్షియల్ ఎబిలిటీ, హెల్త్ నీడ్స్, హెల్త్ కాన్షియస్నెస్, ఇవన్నీ ఆలోచించండి. తర్వాత ఫామ్ టెక్నిక్ మీరు వాడండి. ఆటోమేటిక్ గా మీరు మంచి రిజల్ట్స్ మీకు దొరుకుతాయి, సక్సెస్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 4 ఏంటండి, ఇన్విటేషన్. సో ఇన్వైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన దగ్గర. సో అలా ఆ ఇన్విటేషన్ ఎలా ఉంటుంది, దెర్ ఆర్ 5 C's ఆఫ్ ఇన్వైటింగ్. ఆర్ట్ ఆఫ్ ఇన్వైటింగ్ లో 5 C's ఉన్నాయి. సో ఆ 5 C's లో ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాం మనం అంటే కాన్వర్జేషన్. ఓకే, ఫస్ట్ సి కాన్వర్జేషన్ అంటే ఏంటి, మనం ప్రతి ఒక్కరు మాట్లాడతారండి. బిఫోర్ కాలింగ్ రిమెంబర్ హౌ యూ సే ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యూ సే. సో నువ్వు ఏం మాట్లాడతావు అనే దానికంటే నువ్వు ఎలా మాట్లాడతావు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఎంతూజియాజం నీ దగ్గర ఉండాలి, ఆ స్మైల్ నీ దగ్గర ఉండాలి, పాజిటివ్ గా మాట్లాడే విధానం ఉండాలి. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది అటువైపు నుంచి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ డిస్కస్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దేర్ లైఫ్స్. మీకు ఇందాక అదే చెప్పాను, ఫామ్ టెక్నిక్ వాడమని. సో ఇంపార్టెంట్ ఏంటి వాళ్ళ లైఫ్స్ లో, ఫస్ట్ ఫ్యామిలీ, ఆక్యుపేషన్, రిక్రియేషన్, దెన్ మనీ మెసేజ్. ఇది చేయండి. తర్వాత బీ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రాస్పెక్ట్ బిఫోర్ యూ వాంట్ దెమ్ టు బి ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బిజినెస్. సో ఆ ఇంట్రెస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి. బీ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రాస్పెక్ట్. మీ ప్రాస్పెక్ట్ ముందు మనం ఆ ఇంట్రెస్ట్ చెప్పినట్టు చెప్పాలి. ఏంటి, బిఫోర్ యూ వాంట్ దెమ్ టు బి ఇంట్రెస్టెడ్, నువ్వు ఇంట్రెస్ట్ గా ఉండాలి కదా. అంతే కదండి, నేను చెప్తున్నాను ఇప్పుడు, నేను మీ అందరికి చెప్తున్నానంటే నేను ఇంట్రెస్ట్ లేకుండా ఏదో చేస్తూ అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ చెప్తే మీకేం ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఐ షుడ్ బి ఇన్ ఏ ఇంట్రెస్టెడ్ మూడ్, దెన్ ఓన్లీ మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మన ప్రొడక్ట్స్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ మనం ఇంట్రెస్ట్ ఉండాలి చెప్పేటప్పుడు. దెన్ సెకండ్ సి ఏంటండి, కాంప్లిమెంట్. ఇవాళ రేపు కాంప్లిమెంట్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, సో వెన్ యూ ఫైండ్ ఏ మూమెంట్ గివ్ దెమ్ ఏ కాంప్లిమెంట్. మీరు ఏదన్నా వాళ్ళ దగ్గర ఏదైనా గమనించినప్పుడు మీరు మంచి కాంప్లిమెంట్ ఇవ్వండి. కాంప్లిమెంట్ రైజెస్ సెల్ఫ్ ఎస్టీమ్, మేక్స్ పీపుల్ మోర్ ఓపెన్ టు యూ. కాంప్లిమెంట్ అనే సెల్ఫ్ ఎస్టీమ్ ఇచ్చి మీరు వాళ్ళు మీకు ఎక్కువ ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి కాంప్లిమెంట్ ఇష్టం ఉంటుంది. కాంప్లిమెంట్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఇవాళ. రైట్ ఫ్రమ్ మన చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మీకు కాంప్లిమెంట్ ఇష్టపడతారు. ఓకే, సో కాంప్లిమెంట్ ఇవ్వడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించండి. అండ్ కాంప్లిమెంట్స్ ఎలా ఉండాలండి, సో ఐ రెస్పెక్ట్ యువర్ ఇంటెలిజెన్స్,
మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క ఇంటెలిజెన్స్ నేను మీకు రెస్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మిమ్మల్ని పీపుల్ గమనిస్తున్నారు, జనాలు మిమ్మల్ని గమనిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, అండ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ కన్విన్సింగ్ ఎబిలిటీ. మీ దగ్గర గొప్ప కన్విన్స్ చేసే లక్షణాలు మీ దగ్గర ఉన్నాయి. అండ్ యు ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. అంతేగాని నీ షర్ట్ బాగుంది, నీ డ్రెస్ బాగుంది, ఇలాంటి కాంప్లిమెంట్ అనేది జెన్యున్ గా ఉండాలండి. ఇట్ మస్ట్ బి జెన్యున్. డోంట్ సే ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ రిలేట్ అవ్వకుండా, కరెక్ట్ లేకుండా మనం ఎప్పుడు అరగంట మీరు దానివల్ల మీకు వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. థర్డ్ సి ఏంటండి? క్యూరియాసిటీ. సో క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి మీరు. ఆ క్యూరియాసిటీ ఎలా వస్తుందండి? అతను ఏం చెప్పాలి? యువర్ గోల్ ఈస్ టు గెట్ ఏ కమిట్మెంట్ టు అటెండ్ యువర్ మీటింగ్. సపోజ్ నేను ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళాను, లేదా ప్రాస్పెక్ట్స్ తో మాట్లాడుతున్నాను ఓవర్ ఫోన్ లో. సో అతని దగ్గర మనం కమిట్ చేయాలి, ఆ కమిట్మెంట్ తీసుకోవాలి. ఏది మీటింగ్ అటెండ్ అయ్యేటట్టు ఆ క్యూరియాసిటీ మనం క్రియేట్ చేయాలి. సో ఆ క్యూరియాసిటీ మనం క్రియేట్ చేయాలంటే 1 సెకండ్ అండి. ఆ క్యూరియాసిటీ మనం క్రియేట్ చేయాలంటే దానికి ఎక్సైట్మెంట్ అప్రోచ్ ఉంటుంది. ఎక్సైట్మెంట్ అప్రోచ్ అంటే ఏంటంటే మనం చెప్పేటప్పుడే వాళ్ళకి ఎక్సైట్మెంట్ రావాలి. ఎలా? ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏం చెప్తున్నాం? నేను రమేష్ తో మాట్లాడుతున్నాం. యూ వోంట్ బిలీవ్, నువ్వు నమ్మవు అసలు. I have joined a company where people earn more in a month than most do in a year. Can we meet on Saturday at 6 PM to discuss it? చూడండి ఎంత ఎక్సైట్మెంట్. ఏం చెప్తున్నాం అతనికి మనం? నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆ కంపెనీలో ఎలా ఉంది అంటే మనం ఒక 1 year లో సంపాదించేది ఇక్కడ 1 month లో సంపాదిస్తున్నారు. సో దీని గురించి మనం డిస్కస్ చేయడానికి సాటర్డే కలుద్దామా సాయంత్రం 6 o'clock కి? దట్స్ ఎక్సైట్మెంట్ అతనికి మనం క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇది ఫస్ట్ వన్. సెకండ్ ఏం చెప్తున్నాం అండి? డైరెక్ట్ అప్రోచ్. సపోజ్ డైరెక్ట్ ఎట్లా మాట్లాడతాం? సుశీల్, ఐ హావ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఐ వుడ్ లైక్ యూ టు జాయిన్ ద సేమ్. సో నేను సుశీల్, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అక్కడ నేను దాంట్లో జాయిన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ పీపుల్ అక్కడ ఆల్రెడీ ఉన్నారు. వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ వెరీ సక్సెస్ఫుల్, అక్కడ చాలా మంది సక్సెస్ అవుతున్నారు. సో ఈ బిజినెస్ లో నిన్ను కూడా నేను జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీని గురించి మనం డిస్కస్ చేయడానికి ఈ సాటర్డే 6 o'clock మనం కలుగుతామా? దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ అప్రోచ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎక్సైట్మెంట్ అప్రోచ్, దిస్ ఈజ్ డైరెక్ట్ అప్రోచ్. ఓకే, సో ఫోర్త్ సి ఏంటండి? అది అయిపోయింది ఆల్రెడీ మీకు. ఆ క్యూరియాసిటీలో మీకు ఆ ఎక్సైట్మెంట్ గురించి చెప్పాను, డైరెక్ట్ గురించి చెప్పాను. సో ఎలా మనం అప్రోచ్ అవ్వాలి అని. సో నెక్స్ట్ ఏంటండి? కంట్రోల్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి లేనిది ఇది, ఇక్కడే దెబ్బతింటారు. ఏంటంటే మీరు వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు, ఒక ఫర్మ్ కమిట్మెంట్ మీరు తీసుకునేటప్పుడు ఫోన్ లో కానీ లేదా ఇంకోటి అయినా సరే ప్రాపర్ గా కంట్రోల్ ఉండాలి. మాట్లాడేటప్పుడు బాయ్ చెప్పడం కానీ, లీవ్ చేయడం కానీ, ఇవన్నీ ప్రాపర్ గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి చెప్పేటప్పుడు మొత్తం డంప్ చేయకండి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి అక్కడ మనం ఏం చెప్పాలి? మన యొక్క ఎక్సైట్మెంట్ కానీ, మన ఎనర్జీని కానీ మనం అక్కడ ఉంచాలి, కంట్రోల్ చేసుకోవాలి. అంతేగాని ఒక ట్రక్ డ్రంప్ చేసినట్టు మనం అంతా వాళ్ళ మైండ్ లో డ్రంప్ చేయకూడదు. ఎలా వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉండాలి అంటే, ఇంకా కొద్దిగా చెప్పు, లేదా ఇంకా కొద్దిగా తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను. సో వాట్ ఈజ్ ఇట్, ఇంకేంటిది ఇది, ఇలాంటివి మీరు వాళ్ళకి చెప్పండి. అలాంటి క్యూరియాసిటీ వాళ్ళ దగ్గర నుంచి రావాలి. అంటే మీరు పొదుపుగా మాట్లాడాలి, క్యూరియాసిటీని క్రియేట్ చేసినట్టు ఉండాలి వాళ్ళ దగ్గర. ఆ విధంగా చెప్పడం వల్ల మీకు ప్రాస్పెక్ట్ నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. అంతేగాని మొత్తం చెప్పేస్తే ఇంతేలే అని చెప్పి డ్రాప్ అయిపోతుంది. ఓకే, అండ్ దీస్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్ ఇన్ ద. వాళ్ళకి ఏం చెప్పాలి మనం? ఒకవేళ వాళ్ళు అడగంగానే టెల్ మీ మోర్, వాంట్ టు నో మోర్, వాట్ ఈజ్ ఇట్ అని అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మీరు మీటింగ్ కు జాయిన్ అవ్వాలి. ఓకే, సో మీటింగ్ మీరు జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా. సో మీటింగ్ లో ఏం చెప్తాం? ఆల్మోస్ట్ మీకు ఇవన్నీ క్లియర్ అవుతాయి. మా ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళ ద్వారా మీరు గొప్పగా వినొచ్చు వీటి గురించి. వాళ్ళు చాలా డౌట్స్ మీకు క్లియర్ చేస్తారు. సో నాలాంటి బిగినర్ కాకుండా ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతుంది అని మనం వాళ్ళకి చెప్పాలి. అండ్ వాళ్ళకి ఇంకోటి ఏం చెప్పాలి? ఓన్లీ 1 hour చాలు, మీరు 1 hour స్పేర్ చేయండి. ఇలా కంట్రోల్డ్ గా మనం వాళ్ళకి చెప్పగలగాలి. ఓకే, దిస్ ఇస్ 4th సి. నెక్స్ట్ 5th సి ఏంటండి? ఇవన్నీ చెప్పిన తర్వాత దెన్ యూ టేక్ కమిట్మెంట్. వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫార్మ్ కమిట్మెంట్ మీరు తీసుకోవాలి. ఆ కమిట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా చేయాలి. వాళ్ళు ఏం చెప్పాలి? ఆ కమిట్మెంట్ తర్వాత మీరు ఏం చెప్పాలంటే, యూ ఎన్ష్యూర్ దట్ కమిట్ టు అటెండ్ ఆన్ టైం. టైంకి అటెండ్ అయ్యేటట్టు మనం వాళ్ళకి చెప్పాలి. అండ్ కమిట్ టు కమ్ విత్ యువర్ స్పౌస్. ఇది మనం వైఫ్ అండ్ హస్బెండ్ బిజినెస్ అంటున్నాం. సో మీరు వచ్చేటప్పుడు మీరు ఒక్కళ్ళే కాకుండా మీ స్పౌస్ తో రండి.
అండ్ ఒకవేళ సపోజ్ ఆయన కాంట్రబట్ సిచ్యువేషన్ లో క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాడు, ఓకే, అలాంటప్పుడు ఏం చెప్పాలి? 2 days క్యాన్సిలేషన్ మనం అడగాలి అతను. అంటే ప్రయర్ గా 2 days ముందే మాకు చెప్పండి. 2 days ముందు చెప్తే నేను కూడా వేరే ప్లాన్ చేసుకుంటాను, నేను కూడా బిజీగా ఉంటాను కాబట్టి నేను వేరే ఆల్టర్నేట్ ప్లాన్స్ చేసుకుంటాను. ఇది మీరు వాళ్ళకి అది చెప్పాలి. అండ్ ఫార్మ్ కమిట్మెంట్ వాళ్ళతో తీసుకోవాలండి. ఈ కమిట్మెంట్ లో మెయిన్ మనం డిస్కస్ చేస్తున్నది ఆ ఫార్మ్ కమిట్మెంట్ కంపల్సరీ ఉండాలి వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే సీరియస్నెస్ అనేది ఉండదు, సక్సెస్ అనేది జరగదు ఇక్కడ. ఓకే, సో 5th వన్ ఏంటండి? మీటింగ్స్. సో ఈ మీటింగ్స్ లో మనం ఏం చేయాలి? ఫస్ట్ అందరూ అనుకుంటారు మీటింగ్స్ అంటే ఏదైనా ఎలా చేసేయచ్చు. నో, మీటింగ్ కూడా ఒక సిస్టమ్ ఉందండి, ప్రాసెస్ ఉంది. సో మీటింగ్ స్టార్ట్ అవ్వకముందు ఏం చేయాలి? బిఫోర్ ద మీటింగ్, మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి, అండ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? సపోజ్ నేను ఒక హోమ్ మీటింగ్ అరేంజ్ చేశాను ఇవాళ మా ఇంట్లో, నేను ఒక 10 మందిని పిలిచాను. 10 మందిని పిలిచినప్పుడు ఫస్ట్ నేను ఏం చెప్పాలి? వాళ్ళకి ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ ఇన్వైట్ చేసినప్పుడే నేను మా దగ్గర నుంచి ఒక గొప్ప అప్లైనర్ వస్తున్నాడండి, సో ట్రై టు బి ఆన్ టైంకి రండి. సో వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు రాకముందు మనం మీటింగ్ అంతా సెటప్ చేసి పెట్టాలి. కుదిరితే చైర్లు ఉంటే చైర్లేవు, నో ప్రాబ్లం, కింద ఒక మ్యాట్ వేసేసి మ్యాట్ కింద కూర్చునేటట్టు. తర్వాత ఒక బోర్డు పెట్టడం, మార్కర్లు పెట్టడం, వాటర్ బాటిల్ పెట్టడం, ఇవన్నీ ముందు మనం రెడీ చేసి పెట్టుకోవాలి బిఫోర్ మీటింగ్ అంటే. ఓకే, దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీటింగ్ ముందు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఈ పాండమిక్ అయిపోతే చాలా మంది హోమ్ మీటింగ్స్ చాలా మంది చేస్తారు. నెక్స్ట్ మోస్ట్ ఆల్ ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్ నుంచి హోమ్ మీటింగ్ స్టార్ట్ అయిపోతాయి, ఎందుకంటే అంత నార్మల్ అయిపోతుంది కాబట్టి. సో అలాంటప్పుడు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో మీటింగ్స్ చేసేటప్పుడు ఈ యొక్క సిస్టమ్ ని మనం ఫాలో కావాలి. సో ఆ సిస్టమ్ లో మనం ఏం చెప్తున్నాం బిఫోర్ మీటింగ్ అంటే అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి మనం. అంతేగాని వాళ్ళు వచ్చి తలుపు దగ్గర రాగానే ఒక చైర్ వేయడము, మ్యాట్ వేయడము, వాటర్, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. దిస్ ఇస్ నాట్ ప్లాన్డ్ కదా. సో సిస్టమ్ అంటేనే ప్లాన్డ్ కదా. సో ప్లాన్డ్ గా ఉండాలి ప్రాపర్ గా మనం. సో 100% మనం ఎన్షూర్ చేయాల్సింది ఏంటంటే బిఫోర్ మీటింగ్ ఇవన్నీ ప్రాపర్ గా అలైన్ అయి ఉన్నాయా. ఓకే, దెన్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మీటింగ్ స్టార్ట్ అవ్వగానే మనం ఏం చెప్తున్నాం? వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మన మనం ఎవరైతే గెస్ట్ ని పిలిచామో ఆయన అక్కడ నుంచి వస్తూ ఉంటాడు. సో మీరు ఎదురెళ్ళి ఆయన యొక్క బ్యాగో లేదా ఇంకోటి ఏదో తీసుకొని మీటింగ్ ఇన్వైట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే యు ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు ద అప్లైనర్. ఆ రెస్పెక్ట్ మీరు షో చేయడం వల్ల వాళ్ళు కూడా ఓకే రైట్, ఇది ఆయన ఒక అప్లైనర్, ఆయనకున్న రెస్పెక్ట్ ఇది, ఆయన స్టేజ్ లో ఉన్నాడు, ఇలాంటివి మీకు ఆటోమేటిక్ గా వాళ్ళకి అర్థం అవుతాయి. లేదంటే ఆయన ఎవరు వాళ్ళకి తెలియదు, మీరు చెప్తే కానీ వాళ్ళు ఎవరికి తెలియదు కదా. సో ఆటోమేటిక్ గా ఇలాంటి వల్ల సో అప్లైనర్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ గౌరవం ఉంటుంది, ఇలాంటి మీనింగ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీటింగ్ జరుగుతున్నప్పుడు మీరు అడ్రస్ చేస్తారు, తర్వాత ఆయన పిలుస్తారు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఆ టైంలో మీరు ఎటువంటి సర్వీస్ మీరు చేయకూడదు. సర్వీస్ అంటే ఏంటండి? వాటర్ తీసుకురావడం, లేదంటే కాఫీ టీలు సర్వీస్ చేయడం, స్నాక్స్ పెట్టడం, ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే డైవర్షన్ అయిపోతుంది, డిస్ట్రాక్షన్ అయిపోతుంది. మనం అసలు పర్పస్ ఏంటి మనం మీటింగ్ పెడుతుంది? అంతేగాని తినడానికో తాగడానికో రాలేదు కదా మనం. ఇవన్నీ బిఫోర్ మీటింగ్ చేయాలి. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత షుడ్ బి వెరీ సీరియస్. ఆ మీటింగ్ జరుగుతున్నంతసేపు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మనం వాటి మీద ఫోకస్ చేయాలి. మన ప్లాన్ ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి, ఇవన్నీ చెప్తూ ఉంటారు అప్లైనర్ వచ్చినప్పుడు. అవన్నీ మనం అక్కడ ఫోకస్ చేయాలి. ఫోకస్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డ్యూరింగ్ మీటింగ్ లో అలాంటి పనులు మనం చేయకూడదు. ఓకే, అయిపోయింది, హ్యాపీగా మీరు అంతా కరెక్ట్ చేశారు, మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మీటింగ్ అయిపోయిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాం మనం. ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో మన యొక్క గెస్ట్ ఎవరైతే వచ్చారో ఆయనకు మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాం. ఆయన ఎంతో టైం మన కోసం వెచ్చించి ఇక్కడికి వచ్చారు, సో ఆయన మనం రెస్పెక్ట్ చేస్తున్నట్టుగా మనం మాట్లాడతాం, థ్యాంక్ యూ చెప్తాం. అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే ఒక 5 minutes టైం ఇస్తాం. 5 minutes లో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకుంటాం. తర్వాత ఏదైనా ఉంటే మీరు ఆ డీటెయిల్స్ తీసుకుంటారు, తర్వాత అప్లైనర్ తో మాట్లాడి క్లియర్ చేస్తామని చెప్పి ఒక ప్రాసెస్ ని మనం సెటప్ చేస్తాం. ఆ తర్వాత మనం ఆయనకి కొద్ది దూరం వెళ్ళి సెండ్ అప్ చేసి బ్యాక్ మనం ఇంటికి వచ్చేస్తాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు అనుకుంటారు మీటింగ్స్ అంటే సింపుల్ అని, బట్ ఇవి ఎవరైతే ప్రాపర్ గా ఫాలో అవుతారో ఎక్సలెంట్ రిజల్ట్స్ వాళ్ళు చేస్తారు. సో బిఫోర్ ద మీటింగ్, డ్యూరింగ్ ద మీటింగ్ అండ్ ఆఫ్టర్ ద మీటింగ్. ఓకే, దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 5 అండి. 6th స్టెప్ ఏంటండి? వెస్టేజ్ లో సక్సెస్ కావాలి అంటే టీమ్ వర్క్ మ్యాండేటరీ అండి. బికాస్ వీఆర్ డూయింగ్ టీమ్ బిల్డింగ్ బిజినెస్. ఒకరికొకరు చేయి అందించుకుంటూ మనం సక్సెస్ అవుతున్నాము. కాబట్టి టీమ్ వర్క్ అనేది మెజారిటీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. టీమ్ వర్క్ లేకపోతే మనం సక్సెస్ కాలేము. సపోజ్ నేను ఉన్నాను, నా డౌన్ లైన్ లో ఒకళ్ళు వేరే ఒక టీం అలైన్ చేశారు, వాళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నారు. బిజీగా ఉన్నప్పుడు వాళ్ళే వచ్చి చెప్పాలని ఏం లేదు కదా, నేనే వెళ్ళి కూడా చెప్పొచ్చు. బికాస్ ఆయనకు మనం హెల్ప్ చేస్తున్నాం, బికాస్ వీఆర్ ఆల్ వన్ టీమ్ కదా. సో అంతేగాని ఆయనే వచ్చి చెప్పాలి,
ఆయన చెప్తే అది కరెక్ట్ కాదు. ఆయన కుదరకపోవచ్చు. ఆయన మనం ఇప్పుడు ఇక్కడ కొంతమంది జాయిన్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళు 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 అప్లైన్ రాకపోయి ఉండొచ్చు. బట్ జాయిన్ అయిపోయిన తర్వాత తెలుసుకుంటారు వచ్చి. ఇట్స్ ఆల్ వన్ టీమ్ వర్క్ అండి. ఒకరికొళ్ళు మనం షేర్ చేసుకొని వర్క్ చేసుకుంటేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని నేను నా ఇంట్లో కూర్చుంటాను, నేను బిజినెస్ చేసేస్తానంటే ఈ బిజినెస్ వాళ్ళకి సూట్ అవ్వదు. టీమ్ వర్క్ గురించి తెలిసిన వాడు, టీమ్స్ ఎలా కలిసి పనిచేయాలో తెలిసిన వాడు ఇక్కడ చాలా ఫాస్ట్ గా సక్సెస్ అవుతాడు వెస్టేజ్ లో. ఎందుకంటే ఇట్స్ ఎ ప్యూర్లీ టీమ్ బిల్డింగ్ బిజినెస్ అండి. ఒకరికొలు చేయి అందించుకుంటూ ఎంత డెప్త్ కి వెళ్తారో అంత డబ్బులు వస్తూనే ఉంటాయి. ఓకే, సో టీమ్ వర్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 7th కి వెళ్దాం మనం. 7th పాయింట్, ఫాలో అప్ లైన్. యాక్చువల్లీ ఫాలో అప్ లో అప్ లైన్ మనం ఎక్కువ ఫాలో ఎందుకు అవుతాం? ఆల్రెడీ మీరు ఇక్కడ ఫుట్ స్టెప్స్ చూడొచ్చు. ఆల్రెడీ వాళ్ళకు దారి ఏర్పరిచి వెళ్ళిపోయారు. సో ఆ దారిలో మనం జస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడైతే కాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళారు, స్టెప్స్ పెట్టుకుంటూ, వాటిలో మనం ఫుట్ స్టెప్స్ మనవి కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనం సక్సెస్ అయిపోతాం. చాలా సింపుల్. అర్థమైన వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి కొద్దిగా అర్థం కాదు, కన్ఫ్యూజన్ గా ఉంటుంది. బట్ అప్ లైన్ ని బ్లైండ్ గా ఫాలో అవుతే మీరు సక్సెస్ అవుతారు. ఎలాంటి అప్ లైన్? నేను అప్ లైన్ అందరిని అనట్లా, సక్సెస్ఫుల్ అప్ లైన్ మీరు ఫాలో కండి. మీరు మంచి రిజల్ట్స్ రీచ్ అవుతారు, మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటారు, మంచి అడ్వైజర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు, ఎన్నో డౌట్స్ క్లారిఫికేషన్స్ వస్తాయి. దానివల్ల మీకు మంచి బూస్టప్ దొరుకుతుంది. మోటివేషన్ కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా మీరు డిమోటివేట్ అయ్యారు, ఒక కాల్ చేయండి, మాట్లాడండి, ఆటోమేటిక్ గా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అంతేగాని నేను డిమోటివేట్ అయిపోయాను, నేను తలపేసుకొని కూర్చుంటానంటే కరెక్ట్ కాదు కదా. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం వచ్చింది ఎందుకండి? మన యొక్క డ్రీమ్స్ ని, మన యొక్క గోల్స్ ని, డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలని వచ్చాం, గోల్స్ ని అచీవ్ అవ్వాలని వచ్చాం. ఏవైతే బయట దొరకట్లేదో ఇక్కడ దొరుకుతున్నాయి. మనిషికి ఒక ట్రావెల్ చేయాలనే ఆలోచన ఉంటది, లేదంటే ఒక కార్ అచీవ్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది, లేదంటే ఒక మన హౌస్ అచీవ్ అవ్వాలని, లేదంటే కొంతమంది బ్యాంక్ బ్యాలెన్స్ అచీవ్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది, కొంతమందికి డొనేట్ చేయాలి, లేదంటే కొంతమంది మార్కెట్ లో రికగ్నేషన్ రావాలని. సో ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయండి? ఈ సిస్టమ్ లో మనం సక్సెస్ కావాలి అంటే, బికాస్ వీఆర్ వెరీ వెరీ న్యూ కదా. మనకు అసలు ఈ సిస్టమ్, నెట్వర్క్ మార్కెటింగ్ తెలియదు, టీమ్ బిల్డింగ్ తెలియదు, ఏమీ తెలియదు. బట్ ఎవరు తెలుస్తారు, ఎవరు చెప్తారు ఇవన్నీ మనకి? అప్లైన్ చెప్తారు, అంతే కదా. అప్లైనే మనకు చెప్తాడు. అప్లైన్ ద్వారానే మనం తెలుసుకుంటాం ఎలా ఫాలో కావాలి, ఏ విధంగా వెళ్తే మనకు సొల్యూషన్ దొరుకుతుంది, ఏ విధంగా వాళ్ళు మన టీం ని గొప్పగా సక్సెస్ చేయగలుగుతాం. ఇక్కడ మన కింద వాళ్ళు సక్సెస్ అవుతే మనం సక్సెస్ అయినట్టు. సో వాళ్ళు సక్సెస్ చేయాలంటే వాళ్ళకి కొన్ని టిప్స్ కావాలి. ఆ టిప్స్ మనకి ఎవరు ఇస్తారు? అప్లైనర్ ఇస్తారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు కాబట్టి, సక్సెస్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఫాలో అవుతాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఫాలో అప్ లైన్. అండ్ నెక్స్ట్ ఈజీ ఫాలో డౌన్ లైన్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ డౌన్ లైన్ లో మనం ఉన్న టీం ని మనం 100% ఫాలో చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నారు, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, వాళ్ళకి ఏమైనా సబ్జెక్ట్ అర్థం అవ్వలేదా, లేదా ఎక్కడైనా వాళ్ళకి ల్యాగ్ అవుతుందా, ట్రైనింగ్స్ నీడా వాళ్ళకి, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే మీ టీం ట్రైనింగ్ కావాలి అంటే మనం ట్రైనింగ్ రికమెండ్ చేసే పొజిషన్ లో మనం ఉండాలి. సో డౌన్ లైన్ కూడా మనం ఫాలో కావాలి, డౌన్ లైన్ ఫాలో అప్ చేస్తూ ఉండాలి, మంచి మంచి యాక్టివ్ పర్సన్ ఎంకరేజ్ చేయాలి. అండ్ 5% ఉన్న వాళ్ళని 8% కి ఎంకరేజ్ చేయాలి, 8 ఉన్న వాళ్ళని 10 కి ఎంకరేజ్ చేయాలి, 10 ఉన్న వాళ్ళని లెవెల్ కి ఎంకరేజ్ చేయాలి, డైరెక్ట్ సిల్వర్ సిల్వర్ ఇలాగా ఎంకరేజ్ చేయాలి. మరి ఎక్కడన్నా పాయింట్స్ లో డౌన్ లో ఉన్నారు, మీరు ఈ పాయింట్స్ చేస్తే మీరు ఈ లెవెల్ రీచ్ అవుతారు, పుష్ చేయండి, మంచి బూస్టప్. 5 లో ఉన్న వాళ్ళకి 8 కి వస్తే ఎంత బూస్టప్, 8 లో ఉన్న వాళ్ళు 10 కి వెళ్తే ఎంత బూస్టప్. ఆటోమేటిక్ బ్రాంజ్ అయిన వాళ్ళకి ఆ బూస్టప్ వేరే ఉంటుంది. సో వాళ్ళు ప్రాపర్ గా రెగ్యులర్ గా మన దగ్గర ఆల్రెడీ ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ప్రాపర్ గా మనం ఫాలో అవుతూ ఉండాలి, ఎక్కడెక్కడ ఆగిపోయారు వాళ్ళు. సో వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే ఏమిటమైనటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి దొరుకుతాయి. దీనివల్ల వాళ్ళు మోటివేట్ అవుతారు వాళ్ళు. సో దీనివల్ల బిజినెస్ పెరుగుతుంది, అందరు కలుస్తారు కదా. బిజినెస్ పెరగడం అంటే ఏంటంటే వాల్యూమ్ పెరుగుతుంది. సో కింద ఉన్న వాళ్ళు పెరిగితే పైన వాళ్ళకి వస్తే, ఆ పైన వాళ్ళకి వస్తారు, ఆటోమేటిక్ గా అందరూ సక్సెస్ అవుతారు. సో ఫాలో అప్ లో ఫాలో అప్ లైన్ అండ్ ఫాలో డౌన్ లైన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ఎందుకంటే దీంట్లో మనం ఎంత ఫాలో అప్ చేస్తామో మనం అంత రిగరస్ గా మనం సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇవి 7 స్టెప్స్ అండి మొత్తం సక్సెస్ అవడానికి. సో ఇక్కడ మనం వెస్టేజ్ 7 స్టెప్స్ ఏం చెప్తున్నాం సక్సెస్ అవడానికి? యూ కన్జ్యూమ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఏ లిస్ట్ ఆర్ ప్రాస్పెక్ట్ లిస్ట్ ఒక తయారు చేయండి, దెన్ ఇన్వైట్ చేయండి. ఇన్విటేషన్ అంటే ఓన్లీ మీటింగ్, ఇక్కడ మన దీనికోసం కాదు. ఇన్వైట్ చేయడం అంటే ఏంటి? ఇలాంటి మీటింగ్స్ అన్నిటికీ ఇన్వైట్ చేయండి. ఇవాళ రేపు బోల్డ్ మీటింగ్స్ జరుగుతున్నాయి, వినమనండి, వచ్చి తెలుసుకోమనండి. టెస్టిమోనియల్స్ దొరుకుతాయి వాళ్ళకి, ప్రొడక్ట్స్ నాలెడ్జ్ వస్తుంది, సిఎన్టీ గురించి అవగాహన వస్తుంది, ఎయిర్ ప్యూరిఫైర్ గురించి అవగాహన వస్తుంది, ప్రతి ప్రోడక్ట్ గురించి వాళ్ళకి ఐడియా వస్తుంది.
సో ఆటోమేటిక్ గా వాళ్ళకి మీటింగ్స్ ద్వారా మంచి నాలెడ్జ్ వస్తుంది. ఎప్పుడైతే నాలెడ్జ్ తయారవుతుందో అందరూ కలిసి ఒక టీమ్ గా తయారవుతారు. ఎప్పుడైతే టీం అందరు కలిసి చేస్తారో ఆటోమేటిక్ సక్సెస్ వచ్చేస్తుంది. ఓకే, టీం వర్క్, హోమ్ మీటింగ్ ఇన్వైట్ చేయడం, తర్వాత హోమ్ మీటింగ్ చేయడం, తర్వాత టీం వర్క్ చేయడం, ఆటోమేటిక్ గా లాస్ట్ ఏం చేస్తామండి మనం, అప్ లైన్ ని ఆ డౌన్ లైన్ ని కానీ మనం ఫాలో అప్ చేయండి. కొత్తగా ప్రాస్పెక్ట్ చెప్పాం, ప్రాస్పెక్ట్ కి చెప్పిన తర్వాత మనం విత్ ఇన్ 24 to 48 hours మనం ఫాలో అప్ చేయాలి, లేకపోతే వాళ్ళు వదిలేస్తారు. మనం ఏమనుకుంటాం, వాళ్ళు రాలేదు వాళ్ళు రావడం కాదు, మనం వెళ్ళి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడితే వాళ్ళ యొక్క డౌట్స్ కానీ వాళ్ళ క్లారిఫికేషన్స్ దొరుకుతాయి. లేదా వాళ్ళకి ఇంకా అర్థం అవ్వలేదా ఇంకొక సెషన్ పెట్టొచ్చు మన వాళ్ళు. సో ఇంకా కొద్ది క్లారిఫై చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మంచి రిజల్ట్ దొరుకుతుంది. మంచి టీమ్ ప్లేయర్స్ వస్తారు మన దగ్గరికి, వాళ్ళు లీడర్ గా తయారవుతారు, లేకపోతే ట్రైనర్ అవుతారు. ఎంతో మంది టీంని వాళ్ళు తయారు చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో వెస్టేజ్ లో సక్సెస్ఫుల్ స్టెప్స్ ఏంటంటే అండి, సక్సెస్ అవ్వాలంటే టు కన్జ్యూమ్ ద ప్రోడక్ట్ ఫస్ట్, దెన్ షేర్ ద ప్రోడక్ట్, యు మేక్ ఏ లిస్ట్, ప్రాస్పెక్ట్ లిస్ట్ తయారు చేయండి, దెన్ ఇన్వైట్ చేయండి మీటింగ్స్ కి, దెన్ హోమ్ మీటింగ్స్ చేయండి, తర్వాత టీం వర్క్ చేయండి, అందరు కలిసి పని చేయండి, తర్వాత ఫాలో అప్ లైన్ ని మనం ఫాలో అప్ లో డౌన్ లైన్ అప్ లైన్ మనం ప్రాపర్ గా ఫాలో అవుతూ ఉంటే మీకు కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఏంటండి, సో టుగెదర్, అంతే కదండి, టీం వర్క్ అంటే అంతే కదా, టుగెదర్ వీఆర్ ద బెస్ట్. సో మనందరం కలిస్తే వీఆర్ ద బెస్ట్ టీమ్, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి మన దగ్గర. అందరి మంచి లెవెల్స్ లో అచీవ్ అవుతారు, ప్రతి ఒక్కరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. అందరం కలిసి మనం ఎంజాయ్ చేయొచ్చు, ఫారిన్ ట్రిప్స్ కి వెళ్ళొచ్చు, ఎన్నో చేయొచ్చు. మనం ఎలా బూట్ క్యాంప్లకు అటెండ్ అవ్వచ్చు, ఫ్యూచర్ లో వస్తాయి బూట్ క్యాంప్స్, మంచి విఎల్సీలు వస్తాయి, విఐపీలు వస్తాయి. ఇటువంటి ప్రోగ్రామ్స్ మన అందరం టీమ్ గా మనం సక్సెస్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ రిమెంబర్, గుర్తు పెట్టుకోవాలండి, ఏం చేయాలి అంటే, వెన్ వెస్టేజ్ సిస్టమ్ ఇస్ డూప్లికేటెడ్, ద రైట్ థింగ్స్ గెట్ డూప్లికేటెడ్. సో వెస్టేజ్ సిస్టమ్ ఎప్పుడైతే డూప్లికేట్ అవుతుందో రైట్ థింగ్స్ ఎప్పుడు డూప్లికేట్ అయినట్టే, ఇది డిఫాల్ట్ అంతే. Those who do not duplicate the system have a short network life, as the network is prone to making more mistakes again and again. ఎవరికైతే సిస్టమ్ ను డూప్లికేట్ చేయడం తెలియదో, షార్ట్ నెట్వర్క్ లైఫ్ ఉంటుందో, వాళ్ళు ఇక్కడ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్ చేస్తూనే ఉంటారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో లాస్ట్ వన్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈజ్ 100% యాటిట్యూడ్ అండి. సో ఇక్కడ యాటిట్యూడ్ తోనే బిజినెస్ ముడిపడి ఉంటుంది. ఎందుకు యాటిట్యూడ్ ఇంపార్టెంట్ అంటే చెప్తాను. ఇందాక సపోజ్ మీరు నాకు కాల్ చేశారు, నేను మాట్లాడుతున్నాను, నా యాటిట్యూడ్ మీకు ప్రాపర్ గా అనిపించలేదు అనుకోండి, మీరు డిసప్పాయింట్ అయిపోతారు, బిజినెస్ డల్ అయిపోతుంది, కొద్ది రోజుల తర్వాత మీరు సిస్టమ్ లోంచి కన్వర్గ్ అయిపోయి క్విట్ అయిపోతారు. అందుకే ఇక్కడ యాటిట్యూడ్ మ్యాటర్స్. మన యాటిట్యూడ్ ఎంత బాగుంటుందో మనకు అంత రిజల్ట్ దొరుకుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వాట్ మేక్స్ లైఫ్ 100% అనే దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ A to Z వరకు 26 లెటర్స్ వస్తాయి, మీకు అందరికి తెలుసు. సో A to Z ఈక్వల్స్ 1 2 3 4 5 26 అని, అంతే కదండి, బోత్ ఆర్ 26 కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే, హార్డ్ వర్క్ కి మనం క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందండి అంటే, ఒక్కొక్క లెటర్ కి ఒక నెంబర్ ఉంది కదా పైన, H కి ఏ నెంబర్ ఉంది, A కి ఏ నెంబర్ ఉంది అని మనకు పైన దొరికిపోదు. సో ఓవరాల్ గా టోటల్ చేస్తే 98 వచ్చాయి. మీరు కావాలంటే మీరు ట్రై చేయండి దీన్ని. ఓకే, మీకు కూడా అర్థం అవుతుంది, మీరు ట్రై చేస్తే మీకు అర్థం అవుతుంది. తర్వాత నాలెడ్జ్ అండి, నాలెడ్జ్ చేస్తే ఎంత వచ్చిందండి, 96 వచ్చింది. హార్డ్ వర్క్ చేస్తే 98 వచ్చింది, నాలెడ్జ్ చేస్తే 96 వచ్చింది, బట్ యాటిట్యూడ్ ని మీరు టోటల్ చేస్తే 100% వచ్చింది. సో మీరు ఇక్కడ ఏం కావాలి, హార్డ్ వర్క్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, కానీ ఇవన్నీ ఉంటే సరిపో. వెన్ యువర్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ గుడ్, పైన రెండు ఏవి పనికిరావు. మీరు ఎంత కష్టపడినా మీరు సక్సెస్ కాలేరు, ఎందుకంటే మీ యాటిట్యూడ్ బాగాలేదనుకోండి, మీ దగ్గరికి ఎవరు రారు కదా. అండ్ మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మీ యాటిట్యూడ్ సరిగ్గా లేదనుకోండి, మీ బిహేవియర్ సరిగ్గా లేదనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, మీ దగ్గర రావడం మానేస్తారు. సో యాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ బిజినెస్. సో యాటిట్యూడ్ లోనే 100% ఉంది, మీరు కావాలంటే మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఇదే అండి. సో టోటల్ గా మనం సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్స్ మీకు చెప్తాను నేను. సో ఫస్ట్ కన్జ్యూమ్ ద ప్రోడక్ట్, ఓకే, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఏ లిస్ట్ మీరు ప్రిపేర్ చేయండి దీని ద్వారా. దెన్
ఇన్వైట్ చేయండి. ఇన్విటేషన్ లో మనం 5 C's గురించి మాట్లాడుకున్నాం. కన్వర్జేషన్, కాంప్లిమెంట్, క్యూరియాసిటీ, కంట్రోల్, కమిట్మెంట్. దెన్ మీటింగ్స్ చేయండి. ఎలాంటి మీటింగ్స్ చేయాలి? మీటింగ్స్ లో చేస్తున్నప్పుడు మీటింగ్ ముందు ఏం చేయాలి, మధ్యలో ఏం చేయాలి, చివరిలో ఏం చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నామండి? అందరూ కలిసి ఒక టీం లాగా పనిచేద్దాం. ఆటోమేటిక్ గా మనం సక్సెస్ అవుతాం, తొందరగా సక్సెస్ అవుతాం. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక మీటింగ్ సెషన్ చెప్తున్నానండి. నేను ఒక్కడిని చేస్తేనే ఇది. సపోజ్ నా కింద ప్రజెంటర్స్ ఒక 5 మంది ఉన్నారనుకోండి. 5 మంది 5 రకాలు ప్రజెంట్ చేస్తారు. అప్పుడు ఎంత బెనిఫిట్ ఉంటుంది టీం వర్క్ లో? నేను చేస్తే ఒకటే అవుతుంది, బట్ నా కింద ఉన్న వాళ్ళు 5 మంది చేస్తే 5 మీటింగ్స్ జరుగుతాయి అట్ ఏ టైంలో. దిస్ ఇస్ కాల్డ్ టీం వర్క్. డూప్లికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్, టీం వర్క్ అనేది. అందుకే నెంబర్ ఆఫ్ ప్రజెంటర్స్ ఉంటే ఇక్కడ సక్సెస్ కావాలంటే ఎంత నెంబర్ ఆఫ్ ప్రజెంటర్స్ ఉంటారో అంత సక్సెస్ అవుతుంది. ఎంత వాల్యూమ్ డెవలప్ అవుతుందో అంత పేఅవుట్ వస్తుంది. సో ఇవన్నీ రావాలంటే టీం వర్క్ ఉండాలి. టీం వర్క్ లేకపోతే మనం సక్సెస్ కాలేము. నేను ఎందుకు చేయాలి, నా అప్లైన్ డబ్బులు వెళ్తాయి అట్టెట్లా అవుద్ది? అప్లైన్ ఇక్కడ డబ్బులు ఏం వెళ్ళట్లా, ఎవరు డబ్బులు వాళ్ళకే వస్తాయి. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేదు. ఇట్స్ ఆల్ టీమ్ అనుకున్న వాళ్ళే సక్సెస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6th వన్, ఫాలో అప్. అప్ లైన్ ఫాలో అవ్వండి, అట్ ద సేమ్ టైం డౌన్ లైన్ ఫాలో అవ్వండి. ఫాలో అప్ లైన్ ఎందుకు అంటున్నాం అంటే ఆయన ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన స్టెప్స్ మనం ఫాలో అయిపోతే సక్సెస్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఫాలో అప్ లైన్. సో మెయిన్ ఏంటండి? కన్జ్యూమ్ చేయండి, షేర్ చేయండి, లిస్ట్ ప్రిపేర్ చేయండి, ఇన్వైట్ చేయండి, హోమ్ మీటింగ్స్ చేయండి, టీం వర్క్ చేయండి, ఆటోమేటిక్ గా అప్ లైన్ ఫాలో అవ్వండి. ఇవి 7 స్టెప్స్ అండ్ సక్సెస్ కావాలండి. ఇవి ఎవరైతే బ్లైండ్ గా ఇక్కడ నాకు వేరే ప్రపంచం అక్కర్లేదు, నేను ఇది ఫాలో అయిపోతానంటే సాటిస్ఫైడ్ సక్సెస్ అయిపోతుంది. గౌతమ్ బాలి గారు కూడా ఏం చెప్తారు? స్టేజ్ లో మేము చెప్పేది ప్రతి ఒక్కరికి ఒకటే, ఏంటది? మీరు సిస్టమ్ ని ఫాలో కండి. సిస్టమ్ ని ఫాలో, సిస్టమ్. మొన్న మీరు లాస్ట్ టైం మీరు విన్నారో లేదో, సుబ్బయ్య శెట్టి గారు వచ్చారు. ఆయన కూడా ఏం చెప్పలే, ఒకటే చెప్పాడు ఆయన, నేను సిస్టమ్ ని ఫాలో అవుతున్నాను కాబట్టి నేను సక్సెస్ అవుతున్నాను. నాకు మిగతా తెలియదు, మోటివేషన్ తెలియదు, ఇంకోటి తెలియదు, ఏం తెలియదు. నాకు తెలిసింది ఒకటే, కంపెనీ నాకు ఒక సిస్టమ్ ఇచ్చింది, ఆ సిస్టమ్ ని నేను బ్లైండ్ గా ఫాలో అవుతున్నాను. సో మనం కూడా సక్సెస్ కావాలి అంటే 100% మనం సిస్టమ్ ని ఫాలో కావాలి. మీరు ప్రోడక్ట్స్ వాడకుండా షేర్ చేస్తే వర్కౌట్ కాదు. ఇవి రెండు లేకుండా లిస్ట్ ప్రిపేర్ చేస్తే ఎందుకు పనికిరాదు. ఇవేవి లేకుండా ఇన్వైట్ చేసి అసలు వర్కౌట్ కాదు. ఇవన్నీ లేకుండా టీం వర్క్ చేస్తానంటే అసలు కాదు. టీమే లేకుండా వర్క్ ఎక్కడ చేస్తాం మనం? సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. సో ప్రతిదీ మీరు ఫాలో అవ్వాలి, ప్రాసెస్ సిస్టమ్ ని ఫాలో కావాలి. ఎలా అయితే మనం రిటైల్ ప్రాఫిట్ నుంచి ఎలీట్ క్లబ్ బోనస్ కి వెళ్తున్నామో స్టెప్ వైజ్ గా, ఇది కూడా అలాంటిదే. ఒకటి తర్వాత ఒకటి వెళ్తాం, అంతేగాని క్రాస్ చేసి వెళ్ళాం కదా. దొడ్డిదారులు ఉండవు ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ సిస్టమ్ అండి. 100% నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తుందంటే ఇది ఫాలో కాండి, ప్రతి టైంలోనూ మీరు ఫాలో అవ్వండి. అండ్ మీరందరూ ప్రాక్టీస్ చేయండి. సిస్టమ్ ని ఫాలో కావాలంటే 7 మిస్టేక్స్ తెలిసి ఉండాలి, 7 స్టెప్స్ తెలిసి ఉండాలి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ తెలిసి ఉండాలి. ఇవి మీకు ఎప్పుడైతే తెలుస్తాయో మీరు బ్లైండ్ గా సక్సెస్ అయిపోతారు. ఓకే, సో ఇది ఇవాళ సెషన్. ఓకే, సో హోప్ ఎవ్రీబడి అండర్స్టాండ్ దిస్. మీరు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, చాలా యూస్ఫుల్ సెషన్ అండి.